వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీరాజు. సో ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏమి ఫోన్ పేలు గూగుల్ పేలు అడగట్లేదు, కింద స్క్రోలింగ్ నెంబర్లు కూడా ఇవ్వట్లేదు. కేవలం ఈ సబ్స్క్రైబ్ ఒకటే మాకు కొండంత ఆశ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. అండ్ చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు మరోసారి ఢిల్లీకి వెళ్ళారు. సో ఈసారి ఢిల్లీ నుంచి ఎందుకంటే టిపిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్నికయ్యారు. తర్వాత 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు కావచ్చు, 20 వైస్ ప్రెసిడెంట్లు కావచ్చు, తర్వాత 100కు పైగా ప్రధాన కార్యదర్శులు కావచ్చు, స్పోక్ పర్సన్లు కావచ్చు, ఇతరితర పోస్టులు ఇప్పుడు వరకు ఎవరికి కేటాయించలేదు. సో సంవత్సరంన్నర దాటుతున్న అంటే సంవత్సరం అయిపోయింది రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ కి రాజీనామా చేసి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడంతో మరి ఇప్పటి వరకు టిపిసిసి టీం అనేది లేకుండా పోయింది. సో మరి ఢిల్లీలో ఈసారి రేపో ఎల్లుండో లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది. సో ఇక్కడ ఎక్కడ ఆగుతుందంటే 4 వర్కింగ్ ప్రెసిడెంట్లకి ఎవరికి బాధ్యతలు ఇవ్వాలి. సో మంత్రివర్గంలో అవకాశం రాని వారికి వర్కింగ్ ప్రెసిడెంట్ లో చోటు కల్పించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఇక్కడ బీసీ సామాజిక వర్గం కావచ్చు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు కూడా పెద్దపీట వెయ్యాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇప్పుడు రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కూడా ఈ టీం ఎంతగానో తోడ్పాటు అవుతుంది కాబట్టి, అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ టీం తోటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఒక మార్క్ చూపించే అవకాశం ఉంది. అందుకని రేవంత్ రెడ్డి గారు మరి రేపో ఎల్లుండో ఈ జంబో టీం ని ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దీనికన్నా ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్లు. సో కార్పొరేషన్ చైర్మన్లు ఇప్పటి వరకు అంటే ఫస్ట్ అఫీషియల్ గా ఒక 38 మందికి ఇచ్చారు. తర్వాత దాదాపు ఒక 5 నుంచి 6 మందికి ఇవ్వడం అనేది జరిగింది. కేవలం ఇప్పుడు 45 అనుకుంటారు కార్పొరేషన్ చైర్మన్లు. సో మిగిలిన వారికి కూడా అవకాశం దక్కాలి. ఎందుకంటే పార్టీలో పనిచేయాలంటే ఏదో ఒక చిన్న అవకాశం అనేది రావాలి. అవకాశము డిజిగ్నేషన్ వస్తేనే వాళ్ళు కూడా ఇంకా ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంటుంది. అందుకని కార్పొరేషన్ చైర్మన్లు కూడా రేపు ఎల్లుండో ప్రకటించే అవకాశం ఉంటుంది. సో ఆశావాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు మాకు కొంతమంది ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పిసిసి చీఫ్ జంబో టీమ్ లో మంత్రివర్గంలో చోటు కల్పించిన వాళ్ళు ఉన్నారు. అలాగే పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలకు ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం జరగలేదు. అట్లీస్ట్ టిపిసిసి కార్యవర్గంలో ఉన్న మాకు అవకాశం ఇస్తారా అని చెప్పేసి వాళ్ళు కొండంత ఎదురు చూస్తున్నారు. సో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మార్క్ చూపించాలంటే డెఫినెట్ గా పిసిసి చీఫ్ టీం అలాగే కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఉంటే ఇంకాస్త కాంగ్రెస్ పార్టీకి అది బూస్టప్ అయ్యే అవకాశం ఉంది. మరి ఢిల్లీ నుంచి ఈసారైనా టిపిసి చీఫ్ అంటే టిపిసిసి టీం అలాగే కార్పొరేషన్ చైర్మన్ల లిస్ట్ వస్తుందో రాదో వేచి చూడాల్సిన విషయం. ఒకవేళ లేట్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ అనుకుంటున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.